రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ప్రత్యేకంగా 6 జిల్లాల్లో పోలియో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత 3 ఏళ్లుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో పోలియో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశం నుంచి రాకపోకలు ఉన్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. 6 జిల్లాల్లో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 17,56,789 మంది ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు డిఎంహెచ్ఓ వెంకట్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన రాష్ట్రంలో 6 జిల్లాలను పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ కింద సెలెక్ట్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు ఈ హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా పల్స్ పోలియోకి సంబంధించి మన దేశం పోలియో ఫ్రీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఈ సందర్భంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వేరే దేశాల్లో నమోదైన కేసుకి అక్కడ నమోదవుతున్నటువంటి కేసులతో మనకేమైనా ఇబ్బంది ఉంటుందా? సో ముఖ్యంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది భారత ప్రభుత్వం 1995 నుంచి ప్రారంభించడం జరిగింది. ఒక గ్రేట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్. యాక్చువల్లీ ఆ టైం లోపల దాదాపు ఎవ్రీ ఇయర్ 2 లక్షల పోలియో కేసులు అనేటివి నమోదయ్యేది. చాలా మటు పిల్లలు పోలియో వ్యాధితోటి బాధపడుతూ ఉండేవారు. కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 1995లో ప్రారంభించిన తర్వాత పోలియో కేసులు అనేది టోటల్గా నమోదు కావడం బంద్ కావడం జరిగింది. అలాగే భారతదేశం అనేది ఈ యొక్క గొప్ప పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ తోటి మరి దేశంలోనే పోలియో కేసు నమోదు కావడం లేదు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించడం జరిగింది. ఈరోజు మనకు రాష్ట్రంలో చూసుకుంటే, మనకు హైదరాబాద్ కనుక చూసుకుంటే వివిధ మతాలు, వివిధ రకాల స్టేట్స్ నుంచి పబ్లిక్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి పబ్లిక్ అనేది నివసిస్తున్నటువంటి ప్రాంతం, సెన్సిటివ్ ఏరియా. కాబట్టి మనకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్తో పాటు హన్మకొండ ఈ డిస్టిక్ లోపల మనకు ప్రభుత్వము వీటిని పెట్టడం అనేది జరిగింది. సో అంతేకాకుండా మనము లాస్ట్ 2023 కానీ 2025 కానీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మీజిల్స్ కేసులు కూడా ఎక్కువ రావడం జరిగింది. సో మీజిల్స్ కేసుల యొక్క సర్వే కూడా ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో 80% మీజిల్స్ కేసులు ఈవెన్ 9 months బిలో కూడా రావడం జరిగింది. సో వీటిని ఉద్దేశం పెట్టుకొని ప్రభుత్వం ఏంటంటే హైదరాబాద్లో కంపల్సరీ మనం పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకొని, సో దాంట్లో భాగంగా అర్బన్ ఏరియా కాబట్టి మైగ్రెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి సో దీన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. వేరే దేశాల్లో నమోదవుతున్న కేసులతో మనకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఒకవేళ దానివల్ల కంటామినేషన్ అయ్యేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అక్కడ నుంచి ఇక్కడికి వ్యాప్తి అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరిగా అండి. ఈరోజు మీరు పక్కన ఉన్న కంట్రీ చూసుకోండి, ఎంతసేపు రవాణా కావచ్చు ఇక్కడికి, చాలా ఈజీ రవాణా కావడం అనేది. అందుకే అన్నా నేను, టుడే వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. కేసు అక్కడ అయిందంటే ఇక్కడికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా అనేది ఈ పోలియో కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. సో ఈ పోలియో కార్యక్రమాన్ని మీరు కనుక డైలీ చూసుకున్నట్టయితే ఈరోజు నిన్న డ్రాప్స్ పుట్టిన పిల్లగానికి కూడా మళ్ళీ ఈరోజు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. 2 చుక్కలు మనల్ని కాపాడుతాయి కాబట్టి పోలియో ఫ్రీ రహితంగా ఉండాలి కాబట్టి ప్రభుత్వం అనేది నిర్వహిస్తూ ఉంది. సో దీనికి అంతర్జాతీయంగా చూసుకుంటే రోటరీ సంస్థ ఏదైతే ఉందో ఫండ్ సమకూరుస్తూ ఉంది, యూనిసెఫ్ పాల్గొంటూ ఉంటుంది, WHO పాల్గొంటూ ఉంటుంది. ఇంత దాదాపు ఒక దాన్ని ఖర్చు పెట్టడానికి, ఈ పోలియో కార్యక్రమం చేయడానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయినా సరే ప్రభుత్వం అనేది ఈ పోలియో కార్యక్రమం చేపడుతూ ఉందంటే మన దేశంలో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారికి ఏ విధంగానూ పోలియో అంగవైకల్యంతో రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. హైదరాబాద్ పరిధిలో ఈ పోలియోకి సంబంధించి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమందికి ఈరోజు పోలియో చుక్కలు వేసేటువంటి అవకాశం? సో హైదరాబాద్లో 12, 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 12 అనేది బూత్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం బూత్లలో వేస్తారు. దాదాపుగా 2586 సెంటర్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ అంతటా. నిన్న రాత్రి మధ్యరాత్రి 12 గంటల నుంచే మనకు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్లో మనము పోలియో చుక్కల కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రైళ్లలో కూడా పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళ రైళ్లలో తిరిగి కూడా మా వాళ్ళు చుక్కలు అనేది వేయడం అనేది జరుగుతుంది, బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. అదే మాదిరిగా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి నుంచి ఎవరైతే పిల్లలు తప్పిపోయారో, రాలేదో, హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. మా విజ్ఞప్తి పిల్లల తల్లిదండ్రులకు కంపల్సరీ బూత్లకు వచ్చి పిల్లలకు ఈ 2 చుక్కలు వేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చూసారు కదండి, పిల్లలకు వేసేటువంటి ఈ 2 చుక్కలు వాళ్ళ భవిష్యత్తుకు ఒక పునాదిలాగా ఉంటే వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఎలాంటి అంగవైకం లేకుండా ఉండేందుకు ఈ 2 చుక్కలే వాళ్ళని కాపాడుతాయని చెప్పి డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకట్ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.